గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. మనము వార్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. ఎక్సర్సైజ్ 2.4 మనము డిస్కస్ చేసుకుంటున్నాం కదమ్మా. దాంట్లో మనము ఎన్ని చెప్పుకున్నాం? 1, 2 and 3 నెంబర్స్ చెప్పుకున్నాం కదా. నౌ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఓకే, లెట్ us see the fourth one. A number is divided into 2 parts such that one part is more than the other. If the 2 parts are in the ratio 5:3, find the numbers and the 2 parts. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని ఏం చేశాడంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. 2 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత అందులో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ యొక్క రేషియో ఇచ్చాడు. ఆ రేషియో ఎంత అంటే 5:3. ఓకేనా? సో ఆ రెండింటి రేషియో ఇచ్చాడు. ఆ రెండింటి రేషియో 5:3 అయింది. అందులో ఫస్ట్ పార్ట్ అంట సెకండ్ పార్ట్ కంటే 10 మోర్ దాన్ ఉందంట. అంటే 10 ఎక్కువ ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఏమైంది? 10 ఎక్కువ ఉంది. అయితే అసలు ఆ నెంబర్ ఎంత, తీసుకున్నటువంటి పార్ట్స్ ఎన్ని, ఆ పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ మనకి కావాల్సినటువంటి నెంబరు, మనము నెంబర్ని 2 పార్ట్స్ చేశాడు కదా. అందులో ఫస్ట్ పార్ట్ని మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఓకేనా? లెట్స్ ద first part of the number. Let first part of the number let first part of the number is equal to x. Okay, let mali same. Let the second part of the number the second part of the number is equal ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 మోర్ దాన్ అన్నాడు కదమ్మా. 10 మోర్ దాన్ అన్నాడు కాబట్టి అదేమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి రేషియో అయితే మనము సెకండ్ పార్ట్నే ఎక్స్ అనుకొని ఫస్ట్ పార్ట్ని ఎక్స్ ప్లస్ 10 అనుకుందాం. ఎందుకంటే రేషియోలో 5:3 అన్నాడు కదా. అంటే 5:3 అంటే ఒక పార్ట్ ఎక్కువ ఉంది, ఒక పార్ట్ తక్కువ ఉంది. ఎక్కువ ఉన్న పార్ట్ ఏంటి? ఎక్స్ ప్లస్ 10. తక్కువ ఉన్న పార్ట్ ఏంటి? ఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనము దీన్నే మనం ఎక్స్ ప్లస్ 10 ఎక్స్, సెకండ్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి? రేషియో ఇచ్చాడు కదా. రేషియో ఆఫ్ ది పార్ట్స్ ratio of the 2 parts is equal to 5:3. అంతే కదా. ఏం పార్ట్స్ ఏమి ఇచ్చాడు? రేషియో ఆఫ్ ది పార్ట్స్ ఈజ్ 5:3. ఓకే, ద ప్రీవియస్ సింబల్ ఆఫ్ ది 5:3 అంటే రేషియోకి ఇంకొక రూపం ఏమని రాసుకోవచ్చు? ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవచ్చు కదా. లెట్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ 5/3. 5:3 ఈక్వల్ టు 5/3. రేషియోని మనం బైలలో రాసుకోవచ్చా? ఓకే, అలాగే నేను 5/3 అని రాసుకున్నాను. ఇప్పుడు మనము ఈ 5 పార్ట్ ఏంటి? 5 పార్ట్ ఏమో ఫస్ట్ నెంబర్కి సంబంధించింది, 3 పార్ట్ ఏమో సెకండ్ నెంబర్కి సంబంధించింది. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 10/x ఈజ్ ఈక్వల్ 5/3. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ పార్ట్ యొక్క రేషియో 5, సెకండ్ పార్ట్ యొక్క రేషియో 3 అన్నట్టు. ఓకేనా? హియర్ we are doing cross multiplication. Then here cross multiplication, then 3 of x plus 10 is equal 5 of x. Then eliminate the brackets. 3 into x, 3x plus 3 into 10, 30 is equal 5 into x, 5x. Here we find out x value after transposing. Plus 3x becomes minus 3x. Here 5x minus 3x. Then 30 is equal 5x minus 3x, 2x. Here 30 is equal to x. X value ఏమవుతుంది? After transposing into 2 becomes divided by 2. Here 2 ones are 2, 2 15s are 30. Then x equal to 15.
మనకి ఎక్స్ వాల్యూ 15 వచ్చింది, అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ వచ్చింది. సో హియర్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఈక్వల్ టు second part of the number equal to how much? 15. So here now first part of the, we find out first part of the number. First part of the number equals x plus 10. How much? X means 15 plus 10, that is equal 25. మా ఫస్ట్ పార్ట్ ఏమో 25 వచ్చింది, సెకండ్ పార్ట్ ఏమో 15 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము నెంబర్ కనుక్కోవాలి కదా. ద నెంబర్ ఈక్వల్స్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. హియర్ ఫస్ట్ పార్ట్ హౌ మచ్? 25 ప్లస్ సెకండ్ పార్ట్ హౌ మచ్? 15. దెన్ టోటల్లీ 5 plus 5 10 40. The total, the number equal, the number is 40. Number is 40. Okay na children, let's write the problem. Okay, next one is, when I triple a certain number and add 2, I get the same answer as I do when I subtract the number from 50. ఏమంటున్నాడంటే ఒక నెంబర్ని ట్రిపుల్ అంటే 3 times మల్టిప్లికేషన్ చేసి 2 యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే నెంబరు 50లో నుంచి తీసేసినా కానీ ఈక్వల్ అవుతుందంట. అయితే ఆ నెంబర్ ఎంత అంటున్నాడు. క్లియర్ కదా. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి డేటాను రాస్తున్నాను చూడండి. ట్రిపుల్ ఏ సర్టైన్ నంబర్, ట్రిపుల్ ఏ సర్టైన్ నంబర్, ట్రిపుల్ ఏ సర్టైన్ నంబర్ and add 2. దీన్ని మనం ఇప్పుడు ఏమనుకుందాం? సర్టైన్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద సర్టైన్ నెంబర్ ఈజ్ ఎక్స్. లెట్ సర్టైన్ నెంబర్ ఈజ్ ఎక్స్. హియర్ ఇన్ దిస్ గివెన్ డేటా ఎక్స్ ట్రిపుల్ అన్నాడు కదా. దెన్ 3x plus 2 అంతే కదమ్మా. దీన్ని మనం 1 అనుకుందాం. ఓకేనా. సర్టైన్ నెంబర్ ఏ ట్రిపుల్ అండ్ యాడ్ 2. ట్రిపుల్ అంటే 3 times ఇంటూ చేసి మళ్ళీ 2ని యాడ్ చేయడం అనమాట. ఇక్కడ పైన ఇచ్చినటువంటి డేటాని నేను ఎక్స్ప్రెషన్స్లో రాశాను. క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ అదే నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుందంట? I do when I subtract the number from x. Subtract the number from 50. That means 50లో నుంచి ఆ నెంబర్ని తీసేస్తే, అంటే 50 minus x చేస్తే, ఫ్రమ్ అన్నాడు కదా, దాంట్లో నుండి మనకి తీసుకున్నటువంటి సర్టైన్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాల్యూ ట్రిపుల్ ఆఫ్ సర్టైన్ నెంబర్కి యాడ్ 2 చేస్తే వచ్చే నెంబర్కి ఈక్వల్ అవుతుందంట. ఓకేనా. హియర్ దిస్ ఈక్వేషన్ ఈజ్ 2. దెన్ ఈక్వేషన్ 1 and 2 నుంచి మనం ఏం రాసుకోవచ్చు? 3. అకార్డింగ్ టు దిస్ ప్రాబ్లం, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంని బట్టి అకార్డింగ్ టు దిస్ ప్రాబ్లం ఏమవుతుందమ్మా? 3x plus 2 ఈజ్ ఈక్వల్స్ 50 minus x అవుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ
ఏమేమి ఉన్నాయి? కాన్స్టెంట్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు వేరియబుల్స్ అన్నిటిని ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చుకుంటున్నా. చూడండి, ఇప్పుడు మనకి కాన్స్టెంట్స్ని వేరియబుల్స్ని ఒకవైపు తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 3x ఇలాగే ఉంటుంది. ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ -x బికమ్స్ +x. 50 ఇలాగే ఉంటుంది. ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ +2 బికమ్స్ -2. దెన్ 3x + x is equal to 4x. 50 - 2, 10 - 2, 8. 5 - 1, 4. Then x is equal 48/4. 2 టేబుల్ కట్ చేద్దాం. 2 1s are 2, 2 2s are 4, 2 2s are 2 4s are. మళ్ళీ 2 టేబుల్ కట్ చేస్తే 2 1s are 2 2s are. Then x is equal to how much? 12. x is equal to 12. మనకి కావాల్సినటువంటి నెంబర్ ఎంత అమ్మా? 12. ఇప్పుడు మనము ఈ రెండు ఈక్వల్ అని చెప్పాం కదా, అసలు ఈక్వల్ అవుతుందా లేదని చెక్ చేద్దాం. ఓకేనా? చెక్ చూద్దాం. ఏంటి ఇక్కడ? 3x + 2 is equal to 50 - x. సబ్స్టిట్యూట్ x వాల్యూ. సబ్స్టిట్యూట్ x వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? 3 of 12 + 2 is equal 50 - 12. 3 12s are how much? 3 2s are 6, 3 1s are 3 plus 2 equal to 50 - 12. 36 + 2 how much? 38. 10 - 50లో నుంచి 12 తీసేయాలి కదా ఇక్కడ. అప్పుడు ఎంత వస్తుంది? 4 10. 10 - 2 8, 4 - 1 3, 38. 38 equal to 38 వచ్చిందా? అంటే మనకి వచ్చినటువంటి ఎక్స్ వాల్యూ కరెక్టా కాదా? కరెక్టే కదా. సో వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం, అకార్డింగ్ టు దిస్ ప్రాబ్లం both are equal, then we find out the x value. Okay na children, let's write the problem. Okay children, next one. Mary is twice older than her sister. మేరీ అనే అమ్మాయి, మ్యారీనా ఏదో ఒకటి, మ్యారీ అనే అమ్మాయి ఏమంటుంది? వాళ్ళ చెల్లి కంటే 2 సంవత్సరాలు పెద్దదంట. ఇన్ 5 years time షీ విల్ బీ 2 years older than హర్ సిస్టర్. ఒక 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా 2 సంవత్సరాలు పెద్దదే అంట. ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. ప్రజెంట్ వాళ్ళిద్దరి వయసు ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఇప్పుడు ఇక్కడ ముందు మనం ఏమనుకోవాలి? సిస్టర్ ఏజ్ని మనము ఎక్స్ అనుకుంటే మ్యారీ ఏజ్ ఏమవుతుంది? ట్వైస్ అన్నాడు కాబట్టి 2x అవుతుంది. అంతే కదా, 2x అవుతుంది. 5 years, ఇన్ 5 years టైం అంటే ఇద్దరికి కూడా 5 years. ఇప్పుడు ఏమకు 5 years గడిచిందంటే మ్యారీకి కూడా 5 years గడుస్తుంది కదా. కాబట్టి ఇద్దరికి మనము +5ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఏమంటున్నాడు? 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. 2 సంవత్సరాలు ఆమె కంటే పెద్దది అవుతుందంట. ఓకేనా? సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్ కదా చిల్డ్రన్? ఇప్పుడు మనం ఏం రాద్దామంటే ఫస్ట్ ఇచ్చినటువంటి డేటాను రాసుకుందాం. లెట్స్ ఏజ్ ఆఫ్ మ్యారీస్ సిస్టర్. వాళ్ళ సిస్టర్ యొక్క ఏజ్ని మనం ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారీ ఏమవుతుంది? ఏజ్ ఆఫ్ మ్యారీస్ ఏమవుతుందమ్మా? 2x అవుతుంది. వాళ్ళ చెల్లిది ఎక్స్ అయితే ఈ అమ్మాయిది 2xే కదా. ఓకే, 2 times అన్నాడు, ట్వైస్ అన్నాడు. ట్వైస్ అంటే +x, అదే ట్వైస్ అంటే ఇంటూ 2 అన్నట్టు. ఇన్ 5 years time, ఇన్ 5 years time మ్యారీస్ ఏజ్ is equal to 2x + 5 and her sister's age is
హర్ సిస్టర్స్ ఏజ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 5. ఇంకేమన్నాడమ్మా? షీ విల్ బి 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. 5 సంవత్సరాల తర్వాత షీ విల్ బి 2 years ఓల్డర్ దాన్. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ చెల్లి కంటే ఇంకా 2 సంవత్సరాలు ఏమో పెరిగినాయి అంట. అంటే దాని మీనింగ్ ఏంటి? 2x + 5 ఆల్రెడీ అండ్ +2 అన్నట్టు. ఓకేనా? +2 అన్నట్టు అంటే 2 సంవత్సరాలు పెద్దదైంది. ఓకే, ఇప్పుడు ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. ఇద్దరిది ఎంత అని అంటున్నాడు. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మ్యారేజ్ ఏజ్ వస్తుంది, వాళ్ళ సిస్టర్ ఏజ్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి ఏజ్ 2x + 5 = 2x + 5 + 2 = x + 5. Eliminate the bracket. 2x + 5 + 2 = x + 5. 2x ఇక్కడ 2x + 7 = x + 5. ఈ x ఇటువైపు తీసుకొస్తే 2x - x ఈ 7 ఇటువైపు తీసుకొని వస్తే ఏమవుతుంది? 5 - 7 అవుతుంది. అంతే కదా? ఈ 2x ఇక్కడే ఉంటుంది. ఈ +x ఇటువైపు వస్తే -x అవుతుంది. ఈ +7 ఇటువైపు వెళ్తే -7 అవుతుంది. 2x - x = x. 5 - 7 -2. 2 years పెద్దదైంది కదమ్మా. నెక్స్ట్, Mary's is twice older than her sister. In 5 years' time, she will be 2 years older than her sister. Find how old are they both now. ఇక్కడ 2.4లో 6th one అంతే 4. ఈ అమ్మాయికి సిస్టర్కి 2 years ఎక్కువ ఉన్నట్టు. సిస్టర్కి 2 years అంటే హర్ సిస్టర్ ఏజ్ ఈజ్ = 2 years. అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ ఏమవుతుంది? మ్యారీస్ ఏజ్ = 2x కదమ్మా. అప్పుడు 2 × 2 ఏమవుతుంది? 4 years అవుతుంది. ఓకేనా చిల్డ్రన్? రాసుకోండి. మీకు 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదమ్మా, మీకు అర్థమయ్యాయి కదా? నెక్స్ట్ మీరు ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ లాగా ఎక్కించుకొని మీరు క్లాస్ వర్క్లో నుంచి నీట్గా రాసుకొని మళ్ళీ అవే హోంవర్క్ రాసుకోండి. మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదమ్మా, ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఆ హోంవర్క్లో మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకేనా చిల్డ్రన్? మనం రేపు ఇంకో క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.